ఓకే అమ్మా. సో వర్క్ డన్ కి సంబంధించి మనకి నెక్స్ట్ అడిగేటువంటి మోడల్ ఏంటి అంటే నెక్స్ట్ మోడల్ దట్ ఈస్ ఎఫ్ అంటే ఏంటి, ఫోర్స్ అనేది వెక్టార్ ఫార్మేట్ లో ఇస్తాడు. అంటే ఫోర్స్ వెక్టార్ ఎఫ్ ఈక్వల్ టు ఫోర్స్ వెక్టార్ ఇస్తారు. వెక్టార్ ఫార్మేట్ లో ఇస్తాడు. జనరల్ గా ఏంటి, మన యొక్క ఫోర్స్ అనేది 20 న్యూటన్స్ 30 న్యూటన్స్ అలా తీసుకుంటాం. కానీ ఇక్కడ ఈ సెట్ లో క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఫోర్స్ అనేది ఒక వెక్టార్ ఇస్తారు. అంటే ఫోర్స్ వెక్టార్ ఈక్వల్ టు x1 i బార్ ప్లస్ y1 j బార్ y1 j బార్ ప్లస్ z1 k బార్. ఇలా ఒక ఫోర్స్ వెక్టార్ ఇస్తాడు. ఆ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే బాడీలో డిస్ప్లేస్మెంట్ అనేది వచ్చింది. డిస్ప్లేస్మెంట్ని కూడా ఒక వెక్టార్ ఫార్మేట్లో ఇస్తాడు. సో ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టార్. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ సపోజ్ ఎస్ బార్ ఈక్వల్ టు x2 i బార్ ప్లస్ y2 j బార్ ప్లస్ z2 k బార్. ఇలా రెండు కూడా రెండు వెక్టార్స్ ఇస్తే మనం వర్క్ డన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మీకు ఇక్కడ ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటి అంటే వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి. ద క్వాంటిటీ విచ్ ఈజ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా ఉండాలి. అంటే దాని మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి అంటే వాల్యూ అనేది ఉండాలి. ఓకే, వాల్యూతో పాటు నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తున్నావు అనేది ఉండాలి. వెరాజ్ స్కేలార్ వచ్చేసరికి ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. స్కేలార్ అంటే ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. అంటే మీకు వాల్యూ మాత్రమే ఉంటే గనక దాన్ని స్కేలార్ అంటారు. దానికి ఎలాంటి డైరెక్షన్ ఉండదు. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఇక్కడ మీకు రెండు ఉంటాయి. ఒకటి చెప్తున్నా మరలా చూడండి. డిస్టెన్స్ వేరు, డిస్ప్లేస్మెంట్ వేరు. రెండిటికి కూడా డిఫరెన్స్ అనేది ఉంది. డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ, అంటే ఓన్లీ వాల్యూ మాత్రమే ఉంటుంది, దానికి డైరెక్షన్తో పని లేదు. ఓకే, వెరాజ్ డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ, అంటే వాల్యూ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఇది మీ యొక్క హౌస్ అమ్మ, ఇది మీ యొక్క కాలేజ్. నీవు రోడ్డు ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వస్తావు. అంటే నువ్వు ఈ యొక్క యారో మార్క్ ఈ డైరెక్షన్లో నువ్వు ట్రావెల్ అయ్యావు. ఇది డిస్ప్లేస్మెంట్. ఇదంతా కూడా ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్. ఓకే, వెరాజ్ డిస్టెన్స్ వచ్చేసరికి డిస్టెన్స్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి షార్టెస్ట్ ఫామ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది బ్లూ లైన్ ఏంటి అంటే మీకు డిస్టెన్స్గా ట్రీట్ చేస్తాం. దీనికి ఏంటంటే డైరెక్షన్ ఉండదు, ఓన్లీ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్ళావు అనేది డిస్ప్లేస్మెంట్లో చూస్తావు. డిస్టెన్స్లో ఏంటి అంటే నువ్వు ఎంత డిస్టెన్స్, స్పేస్, గ్యాప్ బిట్వీన్ దట్ టూ బాడీస్ అనమాట. సో ఇప్పుడు మన యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఫోర్స్ అనేటువంటి ఒక వెక్టార్ ఎఫ్ బార్ ఈక్వల్ టు x1 i బార్ ప్లస్ y1 j బార్ ప్లస్ z1 k బార్, ఎస్ బార్ ఈక్వల్ టు x2 i బార్ ప్లస్ y2 j బార్ ప్లస్ z2 k బార్. రెండు వెక్టార్స్ ఇచ్చినప్పుడు, ఫోర్స్ వెక్టార్ ఒకటి, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇచ్చినప్పుడు మనం వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే వర్క్ డన్ ఈజ్ ద స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. డాట్ ప్రొడక్ట్ అంటారు దీన్నే.
డాట్ ప్రొడక్ట్ అని అంటారు. డాట్ ప్రొడక్ట్ వెక్టార్స్ చేసేటప్పుడు డాట్ ప్రొడక్ట్ అంటారు. ఈ డాట్ ప్రొడక్ట్నే మనం స్కేలార్ ప్రొడక్ట్ అంటారు. వెక్టార్స్లో రెండు రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి డాట్ ప్రొడక్ట్, ఇంకొకటి ఏంటి అంటే క్రాస్ ప్రొడక్ట్. డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్. క్రాస్ ప్రొడక్ట్ నేను మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ మనకి డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటో చూద్దాం. డాట్ ప్రొడక్ట్నే ఇంకొక పేరు ఏంటి అంటే స్కేలార్ ప్రొడక్ట్. మీకు ఎఫ్ బార్ అనేటువంటి వెక్టార్ ఏమిచ్చాను? x1i ప్లస్ y1j ప్లస్ z1k డాట్ ఎస్ బార్ అనేటువంటి వెక్టార్ ఏమిచ్చాము? x2i ప్లస్ y2j ప్లస్ z2k. ఇప్పుడు దీని డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి? డాట్ ప్రొడక్ట్ యొక్క ఇంకొక పేరు ఏంటి అంటే స్కేలార్ ప్రొడక్ట్ అన్నాం. స్కేలార్ అంటే ఏంటి అంటే జస్ట్ మ్యాగ్నిట్యూడ్స్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఈ ఫస్ట్ వెక్టార్లో ఉన్నటువంటి ఐ యొక్క కోఎఫిషియంట్ x1, సెకండ్ వెక్టార్లో ఉన్నటువంటి ఐ యొక్క కోఎఫిషియంట్ x2, ఆ రెండింటిని మల్టిప్లై చేయండి. ప్లస్ ఫస్ట్ వెక్టార్లో ఉన్నటువంటి j యొక్క కోఎఫిషియంట్ y1, సెకండ్ వెక్టార్లో ఉన్నటువంటి j యొక్క కోఎఫిషియంట్ y2తో మల్టిప్లై చేస్తాం. ప్లస్ z1 అంటే ఫస్ట్ వెక్టార్లో ఉన్నటువంటి k కోఎఫిషియంట్ అంటే z1. ఓకే, z1. నెక్స్ట్ సెకండ్ వెక్టార్లో ఉన్నటువంటి k యొక్క కోఎఫిషియంట్ అంటే z2 అని. సో జస్ట్ ఐ యొక్క కోఎఫిషియంట్ని ఐ యొక్క కోఎఫిషియంట్తో మల్టిప్లై చేయండి. జే యొక్క కోఎఫిషియంట్ని జే యొక్క కోఎఫిషియంట్తో మల్టిప్లై చేయండి. కే కోఎఫిషియంట్ని కే కోఎఫిషియంట్తో మల్టిప్లై చేయండి. సో ఈ మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిదే మీకు వర్క్ డన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా. జస్ట్ ఐజేకే యొక్క కోఎఫిషియంట్స్తో మల్టిప్లై చేయడమే. దీన్నే మనం స్కేలార్ ప్రొడక్ట్ అని అంటారు. వెక్టార్స్ యొక్క స్కేలార్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే కోఎఫిషియంట్స్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ వెక్టార్లో ఉన్నటువంటి ఐజేకేల కోఎఫిషియంట్స్ని సెకండ్ వెక్టార్లో ఉన్నటువంటి కే యొక్క కోఎఫిషియంట్స్తో మల్టిప్లై చేయాలి. ప్లస్ ఉంటే ప్లస్ తీసుకుంటావు, మైనస్ ఉంటే మైనస్ తీసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ టేక్ వన్ ప్రాబ్లం. మీకు ఫోర్స్ వెక్టర్ ఎఫ్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 3j ప్లస్ 4k. ఇది ఒక ప్రాబ్లం. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇచ్చారు. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఏమి ఇచ్చాను అంటే 5i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 6k ఇలా ఇచ్చా. ఫైండ్ అవుట్ ద వర్క్ డన్ అన్నా. ఫైండ్ అవుట్ ద వర్క్ డన్. సో సింపుల్గా ఏం చేయాలి? డాట్ ప్రొడక్ట్ అనేది చేయాలి. ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అవుతుంది. ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. ఎఫ్ బార్ అంటే వెక్టార్ ఏంటో ఫస్ట్ రాసుకోండి. 2i ప్లస్ 3j ప్లస్ 4k అనమాట. సెకండ్ వెక్టార్ ఏంటి? 5i మైనస్ 2j ప్లస్ 6k. డాట్ ప్రొడక్ట్ చేయాలి. డాట్ ప్రొడక్ట్ అంటే ఇందులో ఉన్నటువంటి ఐ కోఎఫిషియంట్ 2, ఇందులో ఐ కోఎఫిషియంట్ 5. సో 2 ఇంటూ 5. నెక్స్ట్ ప్లస్ ఇందులో జే కోఎఫిషియంట్ 3, ఇందులో జే కోఎఫిషియంట్ ఎంతో చెప్పండి. సెకండ్ వెక్టార్లో జే కోఎఫిషియంట్ ఎంతమ్మా? మైనస్ టూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. -2 వేయాలి. చాలా మంది ఏంటి అంటే ఆ మైనస్ వదిలేస్తారు. సో -2 వేసుకుంటాం. ప్లస్ 4 ఇంటూ కే కోఎఫిషియంట్ 4 కాబట్టి ఇందులో కే కోఎఫిషియంట్ ఏంటి అంటే 6. సో దీన్ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే సరిపోతుంది. 2 5s 10 -6 ప్లస్ 24. ఓకే,
34 మైనస్ 6 అంటే ఎంత అండి? 28. ఓకే, సో వచ్చిందా అందరికి? 28 న్యూటన్స్ కాదు, న్యూటన్స్ కాదు. లిఖిత్ కుమార్ జౌల్స్, వెరీ గుడ్. శ్యామ్ల న్యూటన్స్ కాదమ్మా. యూనిట్స్ ఏంటి అంటే ఇక్కడ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్కి యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్ మీటర్. న్యూటన్ మీటర్. న్యూటన్ మీటర్ అంటే మనం ఇందాకే చెప్పాం, న్యూటన్ మీటర్ అంటే జౌల్స్ అనమాట. 28 జౌల్స్ అనేది ఆన్సర్ అవుతుంది. 28 జౌల్స్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇలా ఐ కోఎఫిషియంట్ని ఐతో, జే కోఎఫిషియంట్ని జేతో, కే కోఎఫిషియంట్ని కేతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకు వర్క్ డన్ వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, యూనిట్స్ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఎప్పుడు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీకు 28 వచ్చేసిందమ్మా, బాగానే ఉంది. ఈ సెట్లో ఎలా ఇస్తాడంటే మీకు ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్లో ఫస్ట్ 28 న్యూటన్స్ అంటాడు, 28 జౌల్స్ అంటాడు, 28 క్యాలరీస్ అంటాడు. ఇంకోసారి ఏమంటాడంటే 82 జౌల్స్ అంటాడు. ఇలా ఆప్షన్స్ ఇచ్చేసినప్పుడు నీకు 28 వస్తుంది. నువ్వు లేనిపోని కన్ఫ్యూజన్ నీ మైండ్లో క్రియేట్ చేస్తారు. కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి. యూనిట్స్ ఇంపార్టెంట్. ఒక్క బిట్టులోనే చాలా ర్యాంక్స్ అనేవి వేరియేషన్ అనేది వచ్చింది. సో కాబట్టి యూనిట్స్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. 28 జౌల్స్ అనేది రైట్ ఆప్షన్. నీ ఫస్ట్ 28 న్యూటన్స్ ఉంది కదా అని చెప్పి నువ్వు అక్కడ కమిట్ అయిపోయావా, యూనిట్స్ చేంజ్గా ఉంటాయి. న్యూటన్స్ అక్కడ ఇచ్చింది. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు మీరు ఫోర్స్ అనేటువంటి వెక్టార్ ఇచ్చిన, డిస్ప్లేస్మెంట్ అనేటువంటి వెక్టార్ ఇచ్చినప్పుడు మీరు ఈజీగా వర్క్ డన్ ఈక్వల్ టు డాట్ ప్రొడక్ట్ ఆఫ్ దట్ టూ వెక్టార్స్ చేసుకుంటే సరిపోతుంది. చేయగలరా? ప్రాబ్లమ్స్ ఆ మోడల్లో ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు కాన్ఫిడెంట్గా చేయగలగాలి. ఓకే, నౌ నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే నేను ఫోర్స్ అనేటువంటి వెక్టార్ ఇస్తాడు. ఫోర్స్ అనేటువంటి వెక్టార్ సేమ్ ఇందాక తీసుకున్నటువంటి విధంగా సపోజ్ A1 I బార్ ప్లస్ B1 J బార్ ప్లస్ C1 K బార్ అనేటువంటి వెక్టార్ ఇచ్చా. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని నేను ఇవ్వకుండా నేనేమంటాను అంటే ద బాడీ మూవ్స్ ఫ్రమ్ పొజిషన్ R1 to R2 అనిస్తా. R1 యొక్క వెక్టారు X1 I బార్, Y1 J బార్, Z1 K బార్. R2 యొక్క వెక్టారు X2 I బార్ ప్లస్ Y2 J బార్ ప్లస్ Z2 K బార్. బాడీ మూవ్స్ ఫ్రమ్ R1 to R2 అంట. అంటే బాడీ మూవ్స్ ఫ్రమ్ A to B. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ రెండింటిని ఉపయోగించుకుని ఎస్ బార్ అనేటువంటి వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? ఎస్ బార్ ఈక్వల్ టు బాడీ మూవ్స్ ఫ్రమ్ R1 to R2. R1 to R2 చేయాలి అంటే R2 బార్ మైనస్ R1 బార్ వేయాలి. రెండు వెక్టార్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఈ రెండేమో పొజిషన్ వెక్టార్స్, R1 యొక్క పొజిషను, R2 యొక్క పొజిషను. బాడీ ఏమైంది? R1 నుండి R2కి మూవ్ అయింది. R1 నుండి R2కి మూవ్ అయింది కాబట్టి ఆ రెండింటి మధ్యలో గ్యాప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? R2 మైనస్ R1గా చేస్తాం. సో అంటే ఏం చేయాలి అంటే R2 యొక్క వాల్యూ ఎంత? X2 I బార్ ప్లస్ Y2 J బార్ ప్లస్ Z2 K బార్. ఇది ఒకటి. నెక్స్ట్ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకోండి. X1 I బార్
ప్లస్ y1 j బార్ ప్లస్ z1 k బార్. ఇలా చేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, x2 మైనస్ x1 i బార్ ప్లస్ y2 మైనస్ y1 j బార్ ప్లస్ z2 మైనస్ z1 k బార్. ఇప్పుడు నీకు డిస్ప్లేస్మెంట్ వెక్టార్ వచ్చేసింది. ఎప్పుడైతే నీకు ఫోర్స్ వెక్టార్ ఉంది, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ నువ్వు క్యాలిక్యులేట్ చేసావు, దాని రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది, మన యొక్క వర్క్ డన్ అనేది వచ్చేసింది. అంటే అడ్వాన్స్డ్ లెవెల్. ఫస్ట్ కేసులో ఏమిచ్చాను, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని డైరెక్ట్గా ఇచ్చేసా. ఇప్పుడు ఏం చేశాడు, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని డైరెక్ట్గా ఇవ్వకుండా బాడీ మూవ్స్ ఫ్రమ్ పొజిషన్ r1 టు r2 అన్న. బాడీ మూవ్స్ ఫ్రమ్ పొజిషన్ r1 టు r2 అని చెప్పా. అంటే ఏంటి అంటే రెండిటి యొక్క సబ్ట్రాక్షన్ అనేది చేయాలి, చేయాలన్నమాట. ఓకే, అది ఒక కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇంకొక విధంగా వర్క్ డన్కి సంబంధించినటువంటి మూడో మోడల్ ఏ విధంగా అడుగుతారు అంటే, సపోజ్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి ఎప్పుడు అంటే ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే, ప్రెజర్ అనేది కాన్స్టెంట్ అంటే సపోజ్ మీరు ఒక బెలూన్ అనేది తీసుకున్నారు. ఈ బెలూన్లో ఎయిర్ అనేది నింపుతున్నారు. ఫస్ట్ ఇలా ఉంది ఇనీషియల్ కండిషన్, దీని యొక్క వాల్యూమ్ V1. బెలూన్ ఉంది, ఆ బెలూన్లో ఎయిర్ నింపుతున్నారు. ఇనీషియల్గా వాల్యూమ్ V1 ఉంది. నువ్వు ఎయిర్ నింపిన తర్వాత ఈ బెలూన్ అనేది దాని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, పెరుగుతుంది. అప్పుడు వాల్యూమ్ ఏమవుతుందంటే V2 అయింది. V1 ఏమో ఇనిషియల్ వాల్యూమ్, V2 ఏమో ఫైనల్ వాల్యూమ్ అనమాట. సో ఇనిషియల్ వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్. ఇలాంటి కేసెస్లో ఈ రెండు కేసెస్లోనూ కూడా నువ్వు సేమ్ ప్రెజర్ అప్లై చేసావు. సేమ్ ప్రెజర్ అంటే కాన్స్టెంట్ ప్రెజర్ అనమాట. సో అలాంటప్పుడు వర్క్ డన్ యొక్క ఫార్ములా ఏమవుతుంది అంటే ప్రెజర్ కాన్స్టెంట్గా ఉండి వాల్యూమ్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు వర్క్ డన్ ఈక్వల్ టు పీడివి అంటారు. దీన్నే మనం పీడివి వర్క్ అని కూడా అంటారు. పీడివిని ఏం రాసుకోవచ్చు అంటే ప్రెజర్ ఇంటూ ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనీషియల్ వాల్యూమ్. ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనీషియల్ వాల్యూమ్. ఇక్కడ పి అంటే ఏంటి అంటే కాన్స్టెంట్ ప్రెజర్. నోట్ చేసుకోండి అమ్మా, కాన్స్టెంట్ ప్రెజర్ ఇచ్చి వర్క్ డన్ గనక కాలిక్యులేట్ చేయమంటే, కాన్స్టెంట్ ప్రెజర్ ఇచ్చి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమంటే మనం ప్రెజర్ ఇంటూ ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్. ఇప్పుడు చూడండి, బెలూన్లో నువ్వు ఎయిర్ ప్రెజర్ని అప్లై చేసి ఆ వాల్యూమ్ అనేది పెరిగింది. వాల్యూమ్ పెరగటం అంటే ఏంటి, అక్కడ మూమెంట్ అనేది వచ్చింది, అంటే అక్కడ కూడా వర్క్ అనేది వచ్చినట్టే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బైక్లో ఎయిర్ పెట్టిస్తూ ఉంటారు, బైక్ యొక్క ట్యూబ్స్కి ఎయిర్ పెడతా ఉంటారు. అప్పుడు అక్కడ మనం కాన్స్టెంట్ ప్రెజర్ మెయింటైన్ చేస్తాం. అంటే ఒక 35 kg/cm²కి మించి వాళ్ళు పెట్టరు. ఒక మెజర్మెంట్ అనేది తీసుకుంటారు. అక్కడ గాలి పెట్టేటప్పుడు ట్యూబ్ లోపల ఎంత ప్రెజర్ ఉంది అనేది మెజర్ చేస్తారు. ఆ ప్రెజర్కి మించి గాలి పెట్టరు అనమాట. ఓకే, సో అది కాన్స్టెంట్ ప్రెజర్ మెయింటైన్ చేయటం. సో ఇది కూడా ఇఫ్ కాన్స్టెంట్ ప్రెజర్ దెన్ ద వర్క్ డన్ విల్ బికమ్స్ వర్క్ డన్ ఈక్వల్ టు పీడివి ఆర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ P ఇంటూ V2 మైనస్ V1. అంటే ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్ ఇంటూ ప్రెజర్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఈరోజు క్లాస్లో చెప్పినటువంటి కాన్సెప్ట్స్ ఇవ్వండి. దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే